తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలంలోని బూరుగుపూడి గేటు సమీపంలో రేవ్ పార్టీ నిర్వహిస్తున్న కొంతమందిని కోరుకొండ పోలీసులు అదుపులో తీసుకున్నారు. బూరుగుపూడి గేటు వద్ద ఒక ఫంక్షన్ హాల్ నందు వివిధ ప్రాంతాలకు చెందిన 18 మంది ఈ పార్టీలో పాల్గొనడంతో జిల్లా ఎస్పీకి వచ్చిన సమాచారం మేరకు ఆయన ఆదేశాల మేరకు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. దీనిపై పోలీసులు దాడి చేసి 18 మంది వ్యక్తులను యువతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ విషయమై పోలీసులు విచారణ జరిపి రేవ్ పార్టీ కాదని ధృవీకరించారు. మన వాళ్ళే వస్తున్నారు. ఒకసారి ఒక్క ఫోన్ కొట్టేవా ఫైనల్గా? నిన్న రాత్రి కనుక 29/12/2024 అర్ధరాత్రి ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఐపీఎస్ సార్కి రాబడిన సమాచారం మేరకు స్పెషల్ పార్టీ ఎస్బీ లోకల్ పోలీసు మేమంతా కలిపి బూరుగుపూడి గేట్ వద్ద గల ఏబీఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాగసాయి ఫంక్షన్ హాల్లో అమ్మాయిలను తీసుకొచ్చి పార్టీ చేసుకుంటున్నారన్న ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో మేము వెళ్ళేటప్పటికి 5 లేడీసు ఫంక్షన్ హాల్లో కనపడడం జరిగింది. 3 లేడీస్, 2 రూమ్స్లో ఉండటం జరిగింది. వాళ్ళతోటి కలిపి ఒక 13 మంది పర్సన్స్ ఆ అమ్మాయిలతోటి డ్యాన్స్ చేస్తా ఫుడ్ తింటా తాగడం జరుగుతూ ఉంది. వెంటనే దాని మీద విచారించగా గుజరాత్ మైక్రో న్యూట్రియంట్స్ కంపెనీకి చెందిన సేల్స్ ఎగ్జిక్యూటివ్ గోపాలకృష్ణ అనే అతను ఫెర్టిలైజర్ షాప్ డీలర్స్ని కొంతమందిని చుట్టుపక్కల అతనికి తెలిసిన వాళ్ళని ఒక 10 మందిని సెక్యూర్ చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి అతనికి తెలిసిన అమ్మాయిల్ని అను అనే అమ్మాయికి కాంటాక్ట్ చేస్తే అమ్మాయి కాకినాడ నుంచి 3 ఒక అమ్మాయిని రంపచోడవరం నుంచి, ఒక అమ్మాయిని రాజమండ్రి నుంచి తీసుకురావడం జరిగింది. వాళ్ళందరినీ ఫెర్టిలైజర్ డీలర్స్ తోటి కలిపి ఎంజాయ్ చేద్దామని చెప్పి